Hi children, open maths textbook page number 3. Read 10th Roman, multiply the following. మీరు ఫస్ట్ క్లాస్లో మల్టిప్లికేషన్స్ నేర్చుకున్నారు కదా. మల్టిప్లికేషన్స్ ఎప్పుడు వస్తాయి మీకు? మీకు టేబుల్స్ బాగా వచ్చినప్పుడే మల్టిప్లికేషన్స్ వస్తాయి. సో ఇంటి దగ్గర ఉంటున్నారు కదా, ఇప్పుడు మీరు అంతా కూడా రోజు వన్ టేబుల్ని బాగా నేర్చుకోండి, ఓకేనా? సి ఫస్ట్ సమ్. Nine into 6. 9 into 6. 9 6 are. Read the table. Read the table. 0 6 0, 1 6 6, 2 6 12, 3 6 18, 4 6 24, 5 6 30, 6 6 36, 7 6 42, 8 6 48, 9 6 54. Yes, good. 54. Okay. రిమైనింగ్ 2 సమ్స్ ఇలా టేబుల్స్ చదివి మీరు చేయండి, ఓకేనా? నౌ రీడ్ 11th సమ్. రీడ్ ద ఫాలోయింగ్ నెంబర్ స్టోరీస్ అండ్ సాల్వ్ దెమ్. ఇక్కడ ఇచ్చిన నెంబర్ స్టోరీస్ని మనం చదివి వాటిని మనం సాల్వ్ చేయాలి. ఏ సమ్ చూడండి. ఏ ఫ్రూట్ సెల్లర్ సోల్డ్ 32 మ్యాంగోస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సెంటెన్స్? ఆ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఒక ఫ్రూట్ సెల్లర్ అంటే ఫ్రూట్స్ అమ్ముకుంటూ ఉంటారు కదా, వాళ్ళని ఫ్రూట్ సెల్లర్ అంటారు. అతను ఏం చేశాడు? సోల్డ్ అంటే అమ్మడం. ఏమమ్మాడు? 32 మ్యాంగోస్ని అమ్మాడు. హీ వాజ్ లెఫ్ట్ విత్ 13 మ్యాంగోస్. తన దగ్గర ఇంకా ఎన్ని మ్యాంగోస్ మిగిలిపోయాయి? మ్యాంగోస్ అమ్మిన తర్వాత 13 మ్యాంగోస్ మిగిలిపోయాయి. హౌ మెనీ మ్యాంగోస్ డిడ్ ద ఫ్రూట్ సెల్లర్ హ్యావ్ ఇన్ ద బిగినింగ్? తనకి స్టార్టింగ్లో అంటే ఫస్ట్ అమ్మకుండా ఉన్నప్పుడు తనకి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. హౌ మెనీ మ్యాంగోస్ డిడ్ ద ఫ్రూట్ సెల్లర్ హ్యావ్ ఇన్ ద బిగినింగ్ అంటే ఫస్ట్ తన దగ్గర అమ్మకుండా ఫస్ట్ తీసుకొస్తాడు కదా, అప్పుడు ఫస్ట్ తన దగ్గర ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. సో ఏం చేస్తే వస్తుంది మనకి? తను ఎన్ని మ్యాంగోస్ అయితే అమ్మేశాడో అవి, తన దగ్గర ఇంకా మిగిలిపోయాయి కదా, ఆ మ్యాంగోస్ని మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ తన దగ్గర ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయో తెలుస్తాయి అన్నమాట. ఫస్ట్ తను ఎన్ని మ్యాంగోస్ అమ్మేశాడు? 32 మ్యాంగోస్ని అమ్మేశాడు. తర్వాత ఇంకా తన దగ్గర ఎన్ని మ్యాంగోస్ మిగిలి ఉన్నాయి? 13 మ్యాంగోస్ మిగిలి ఉన్నాయి. సో ఈ 2 యాడ్ చేసుకున్నాం అనుకోండి, 2 + 3. టేక్ 3 ఫింగర్స్, 2 after 3 4 5. నెక్స్ట్ టేక్ 1 ఫింగర్, 3 after 4. సో అంటే తనకి బిగినింగ్లో స్టార్టింగ్లో తన దగ్గర ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయన్నమాట? 45. అర్థమైందా? ద ఫ్రూట్ సెల్లర్ హ్యాడ్ డాష్ మ్యాంగోస్ ఇన్ ద బిగినింగ్. ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి? 45 మ్యాంగోస్. సో వీ హ్యావ్ టు రైట్ 45 ఇన్ దట్ బ్లాంక్. ఆ బ్లాంక్లో మనం 45 రాసుకోవాలి ఒకసారి. నౌ రీడ్ సెకండ్ సమ్. There are 48 students in a class. There are 48 students in a class. What is the meaning of that sentence? ఒక క్లాసులో 48 స్టూడెంట్స్ ఉన్నారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఒక క్లాసులో? 48 స్టూడెంట్స్ ఉన్నారు. 17 స్టూడెంట్స్ వర్ ఆబ్సెంట్ ఆన్ ఏ పర్టికులర్ డే. ఒక రోజున 17 స్టూడెంట్స్ ఆబ్సెంట్ అయ్యారట. అంటే వర్షంగా ఉన్నప్పుడు లేకపోతే ఏదో ఒక రీజన్తో మానేస్తూ ఉంటారు కదా, అలా ఒక రోజున 17 స్టూడెంట్స్ ఆబ్సెంట్ అయ్యారు. హౌ మెనీ స్టూడెంట్స్ వర్ ప్రెజెంట్ ఆన్ దట్ డే? ఆ రోజున ఇంకా ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు? ఓకే, అర్థమైందా? ఒక క్లాస్లో మొత్తం 48 స్టూడెంట్స్ ఉన్నారు, ఒక్క రోజున మాత్రం 17 స్టూడెంట్స్ ఆబ్సెంట్ అయ్యారు. సో ఎంతమంది స్టూడెంట్స్ ప్రెజెంట్ అయ్యారు ఆ రోజున? సో దీనికోసం ఏం చేయాలి? వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ద గివెన్ నెంబర్స్. మనం ఆ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లోంచి ఎంతమంది అయితే ఆబ్సెంట్ అయ్యారో ఆ నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతమంది స్టూడెంట్స్ ప్రెజెంట్ అయ్యారో మనకు తెలుస్తుంది. ఓకే, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? 48. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఆబ్సెంట్ ఆన్ దట్ డే? ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు ఆ రోజున? 17 స్టూడెంట్స్ ఆబ్సెంట్ అయ్యారు. సో టేక్ 8 ఫింగర్స్, close
7 fingers. Count 1, 2, 3, 4, 5, 6, 7. What is the answer? Yes, 1. Next, take 4 fingers, close 1 finger. What is the answer? 1, 2, 3. Total answer is 31. అంటే ఆ రోజున ఎంతమంది వచ్చారు స్కూల్కి? ప్రెజెంట్ అవడం అంటే స్కూల్కి రావడం అనమాట. ఎంతమంది స్కూల్కి వచ్చారు ఆ రోజున? 31 స్టూడెంట్స్ స్కూల్కి వచ్చారు. సో చూడండి, డాష్ స్టూడెంట్స్ వర్ ప్రెజెంట్ ఆన్ దట్ డే. ఆ రోజున ఎంతమంది స్టూడెంట్స్ ప్రెజెంట్ అయ్యారు? సో వీ హ్యావ్ టు రైట్ 31 ఇన్ దట్ బ్లాంక్. 31 స్టూడెంట్స్ వర్ ప్రెజెంట్ ఆన్ దట్ డే. ఓకే, టర్న్ ద పేజ్. See next sum. Read. There were 9 people in a birthday party. There were 9 people in a birthday party. మీ బర్త్డే అయిందనుకోండి, మీరు ఫ్రెండ్స్ అని పిలుచుకుంటూ ఉంటారు కదా, అలాగే ఒక బర్త్డే పార్టీలో ఎంతమంది ఉన్నారు? 9 people, అంటే 9 members ఉన్నారట. If each of them ate 2 sandwiches. If each of them ate 2 sandwiches. ఆ 9 members కూడా ఒక్కొక్కళ్ళు 2 శాండ్విచ్లు తింటే, ఎన్ని శాండ్విచ్లు తింటే? 2 శాండ్విచ్లు తింటే హౌ మెనీ శాండ్విచెస్ డిడ్ దే ఈట్? వాళ్ళు మొత్తం ఎన్ని శాండ్విచ్లు తిన్నారు? ఎలా తెలుస్తుంది మనకి? ఎడిషన్ చేస్తే తెలుస్తుందా? సబ్ట్రాక్షన్ చేస్తే తెలుస్తుందా? మల్టిప్లికేషన్ చేస్తే తెలుస్తుందా? డివిజన్ చేస్తే తెలుస్తుందా? గుడ్, మల్టిప్లికేషన్ చేస్తే తెలుస్తుంది. ఎందుకు? అక్కడ 9 members ఉన్నారు, ఒక్కొక్కళ్ళు 2 శాండ్విచ్లు తిన్నారు. అంటే ఫస్ట్ పర్సన్ 2 శాండ్విచ్ తిన్నారు, సెకండ్ పర్సన్ 2 శాండ్విచ్, థర్డ్ పర్సన్ 2 శాండ్విచ్, అలా 9 members కూడా 2 శాండ్విచ్లు తిన్నారు. కాబట్టి మొత్తం శాండ్విచ్లు ఎన్ని తిన్నారో తెలియాలంటే ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. 9 into 2. గుడ్, 9 into 2. 9 2s are వెరీ గుడ్, 18. మొత్తం ఎన్ని శాండ్విచ్లు తిన్నారు? 18 శాండ్విచ్లు తిన్నారనమాట. ఓకే, సి 12th క్వశ్చన్. విచ్ ఈజ్ హెవియర్? ఇక్కడ మనకి డౌన్లో 2 పిక్చర్స్ ఇచ్చారు కదా, ఆ పిక్చర్స్ ఏంటి? ఫస్ట్ వన్ చూడండి. సి 12th క్వశ్చన్. విచ్ ఈజ్ హెవియర్? ఇక్కడ మనకి డౌన్లో 2 పిక్చర్స్ ఇచ్చారు కదా, అవి ఏంటో చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ పంకిన్, సెకండ్ వన్ ఈజ్ మ్యాంగో. సో ఆ రెండిట్లో ఏది హెవియర్ అంటున్నారు? మీకు ఆల్రెడీ తెలుసు, పంకిన్ చాలా బిగ్గా ఉంటుంది కదా, అలా కాకపోయినా అక్కడ మీకు పిక్చర్ని చూస్తేనే అర్థమవుతుంది. పంకిన్ చాలా బిగ్గా ఉంది, మ్యాంగో స్మాల్గా ఉంది, కాబట్టి ఆ రెండిట్లో ఏది హెవియర్ అవుతుంది? గుడ్, పంకిన్ ఈజ్ అ హెవియర్. సి నెక్స్ట్ వన్. 13th క్వశ్చన్. రైట్ ద టైమ్ షోన్ బై ద ఫాలోయింగ్ క్లాక్స్. ఇక్కడ మనకి 2 క్లాక్స్ ఇచ్చారు, వాటిలో టైం కూడా చూపిస్తున్నారు. అవునా? ఆ టైం ఎంతో మనం చెప్పాలి. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా ఫస్ట్ క్లాస్లో, టైం చూడడం, క్లాక్ ఎలా చూడాలో తెలుసుకున్నారు కదా, టైంని క్లాక్లో ఎలా చూడాలో నేర్చుకున్నారు కదా. సి ఫస్ట్ క్లాక్ చూడండి. ఫస్ట్ క్లాక్లో అవర్ హ్యాండ్ ఎక్కడుంది? అవర్ హ్యాండ్ అంటే ఎలా ఉంటుంది? స్మాలర్గా ఉంటుంది. స్మాలర్ హ్యాండ్ ఈజ్ కాల్డ్ అవర్ హ్యాండ్, లాంగర్ హ్యాండ్ ఈజ్ కాల్డ్ మినిట్ హ్యాండ్. సో అవర్ హ్యాండ్ ఎక్కడ, ఏ నెంబర్ దగ్గర ఉంది? 9 దగ్గర ఉంది. మినిట్ హ్యాండ్ 12 దగ్గర ఉంది. సో నౌ ద టైమ్ ఈజ్ 9 o'clock. See second one. Where is our hand? Yes, our hand is at 2. Where is minute hand? Minute hand is at 12. Now the time is good, 2 o'clock. Now read the 14th question. Write all the months that come in between June and November. మీకు మంత్స్ తెలుసు కదా, ఏంటి? జనవరి, ఫిబ్రవరి, ఆ మంత్స్ తెలుసు కదా మీకు. వాటిలోంచి ఏం రాయమంటున్నాడు? రైట్ ఆల్ ద మంత్స్ దట్ కమ్ ఇన్ బిట్వీన్ జూన్ అండ్ నవంబర్. జూన్కి నవంబర్కి మధ్యలో ఉన్నవి రాయాలి, అంతేగాని మొత్తం జనవరి నుంచి డిసెంబర్ వరకు రాసేయడం కాదు. జూన్ నుంచి నవంబర్ వరకు. చెప్పండి, జూన్ ఆఫ్టర్ ఏముంటాయి? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. నెక్స్ట్ నవంబర్ వచ్చేస్తుంది కదా. సో జూన్కి నవంబర్కి మధ్యలో ఉన్నవి ఏంటి? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్. ఆ 4 months రాయాలి. ఓకే, నెక్స్ట్ రీడ్ 15th క్వశ్చన్. ఫైండ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెన్సీ నోట్స్. ఇక్కడ మనకి కింద కరెన్సీ నోట్స్ ఇచ్చారు, అంటే మనీ ఇచ్చారు. వాటిది మొత్తం టోటల్ ఎంతో, అక్కడ ఎంత అమౌంట్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. వెట్ ఇస్ ద ఫస్ట్ నోట్? ఫస్ట్ నోట్ ఏంటది? ఎస్, 50 rupees. సెకండ్ నోట్ ఈస్ 20 rupee note. And
థర్డ్ నోట్ ఈస్ 10 రూపీ నోట్. మొత్తం ఇక్కడ ఎంత మనీ ఉందో మనం యాడ్ చేసి చెప్పాలి. 0 + 0 + 0, 0 + 0 + 0, 0. 5 + 2. Take 2 fingers. 5 after 6, 7. 7 + 1, 7 after 8. సో మొత్తం అక్కడ ఎంత మనీ ఉంది? 80 రూపీస్. 80 రూపీస్. ఓకే. నౌ సీ నెక్స్ట్ క్వశ్చన్. 16th క్వశ్చన్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ అండ్ సర్కిల్ ద షేప్ విచ్ షుడ్ కమ్ నెక్స్ట్. ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ ఇచ్చారు. ఆ ప్యాటర్న్ని మనం అబ్జర్వ్ చేసి నెక్స్ట్ షేప్ ఏమొస్తుందో దాన్ని మనం సర్కిల్ చేయాలి. సి పిక్చర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏమున్నాయి? 2 స్క్వేర్స్ ఉన్నాయి. 2 స్క్వేర్స్ ఆఫ్టర్ ఏమున్నాయి? 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏముంది? మళ్ళీ ఒక్క స్క్వేర్ ఉంది. అంటే నెక్స్ట్ ఇంకొకటి ఏం రావాలి? ఇంకో స్క్వేర్ రావాలన్నమాట. సో వీ హ్యావ్ టు సర్కిల్ స్క్వేర్. అర్థమైంది కదా?